ఈసారి టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరికి పట్టం కట్టబోతున్నారు కాంగ్రెస్ పార్టీ? అంటే అది పార్టీ యొక్క అధిష్టానము, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయించాల్సిన విషయం అది. చర్చలు జరిగినాయి కానీ ఇంకా దానికి ఒక కొలిక్కి రాలేదు. బహుశా ఈ పార్లమెంట్ సమావేశాల్లో దాని మీద డిస్కషన్ జరుగుతుంది. అతి తొందరలో నేను టైం అని చెప్పలేను, ఎందుకంటే ఇది మా యొక్క అధికారులం నాకంటే పై స్థాయిలో వాళ్ళు నిర్ణయం తీసుకునేది కాబట్టి బహుశా 1 మంత్ లోపల ఆ డెసిషన్ అయిపోతుంది. జగ్గారెడ్డి గారి పేరు బాగా వినిపిస్తుందండి. అలాగే మీకు జగ్గారెడ్డి గారితో మంచి సన్నిహితం కూడా ఉంది అని విన్నాము. సో ఏం చెప్తారు? జగ్గారెడ్డి గారు నేను దాదాపు 51 ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్, 52 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. అంటే మేము స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్. మా ఇంట్లోనే జగ్గారెడ్డి గారు, నేను, వాళ్ళ వైఫ్ నిర్మల అందరం ఒకటే ఇంట్లో కలిసి పెరిగాము. అంటే మా ఇంట్లో ఒక పోర్షన్లో జగ్గారెడ్డి వాళ్ళు, ఒక పోర్షన్లో జగ్గారెడ్డి వాళ్ళ వైఫ్ నిర్మల వాళ్ళు రెంట్కి ఉండేవాళ్ళు. అట్లా మేము స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా లంగోటి దోస్త్ అంటారు కదా, స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మేము కలిసి పెరిగిన వాళ్ళం కాబట్టి అది అతను నా వల్లనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. జగ్గారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చింది నేను. అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న టైంలో, రాజశేఖర గారి టైంలో. జగ్గారెడ్డి గారికి కూడా డెఫినెట్లీ కోరిక ఉంది. జగ్గారెడ్డి గారికి కాదు, నేను కూడా, నాకు కూడా అన్ని అర్హతలు ఉన్నాయి. బట్ అధిష్టానం ఈసారి వెనుకబడిన సామాజిక వర్గాల వారి నుంచి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. కాబట్టి జగ్గారెడ్డి రెడ్డి కావటం వల్ల ఆయనకు కావచ్చు, అగ్రకులము కమ్మ కాబట్టి నాకు కావచ్చు, మాకు అవకాశాలు ఉండవు. ఎవరికి ఇస్తారనేది పార్టీ నిర్ణయించాలి. ఇంత మటుకైతే దానికి ఒక కంక్లూజన్ అంటూ రాలేదు. సార్, క్యాబినెట్ విస్తరణ గురించి అసలు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటి వరకు విద్యాశాఖ కానివ్వండి, హోంమంత్రి కానివ్వండి, ఎవరికి ఇవ్వలేదు. అసలు ఆ పదవులు ఇంకా రేవంత్ రెడ్డి గారి కింద పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది క్యాబినెట్ విస్తరణ అనేది అది ముఖ్యమంత్రి గారి యొక్క విశిష్టాధికారం తోటి ఆయన చేసుకునేది. ప్రతిసారి కేసీఆర్ తను 2018లో అయినాక దాదాపు సంవత్సరంన్నర వరకు క్యాబినెట్ మంత్రులే లేకుండా చేశాడు. అన్ని శాఖలు తన దగ్గరే పెట్టుకున్నాడు. ఒక 1 మంత్ వరకు అయితే ఏ మంత్రి లేడు. తను ఒక్కడే మొత్తమే ముఖ్యమంత్రి ఉన్నాడు. తర్వాత కొందరిని వేశాడు. తర్వాత 1.5 ఇయర్ దుబ్బాక బై ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అప్పుడు హరీష్ రావుని, ఈటల రాజేందర్ని తీసుకొచ్చి మంత్రులు చేశాడు. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారితో పాటే 11 మంది మంత్రులు మేము ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 3 వంతులు అయిపోయింది. ఇంకా మిగిలిన 6 ఖాళీలు. అది ముఖ్యమంత్రి గారి యొక్క విశిష్టాధికారం కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారు, ఆయన ఏం చెబుతున్నారు అనేది నేను చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. పార్టీ హైకమాండ్ చర్చించి ఆయన కూడా విస్తరణ చేస్తారనేది. ఒకవేళ విద్యాశాఖ వస్తే ఎవరికి ఇవ్వచ్చని అనుకుంటున్నాను? అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. అది ఇప్పుడు పార్టీ పదవుల గురించి ఎవరికి అనేది నేను చెప్పగలను, కానీ ప్రభుత్వంలో నేను పార్టీ నాయకుడిగా ప్రభుత్వంలో నేను మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. మాకు అంత సమాచారం కూడా ఉండదు. రైట్. మీరు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అంటే ఆల్మోస్ట్ అంటే అనుకోకుండా పార్టీ గెలిచిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చాలా అంటే చాలా రేవంత్ రెడ్డి గారు కష్టపడితేనే ఈ విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పోస్ట్ అనేది అయితే వస్తుంది. మరి మీకేంటి? అంటే నేను అంతకుముందు కూడా చెప్పడం జరిగింది వేరే మీడియా వాళ్ళతో కూడా. నాకు రాష్ట్ర రాజకీయాల మీద ఆసక్తి లేదు. నాకు జాతీయ రాజకీయాల్లో ఆసక్తి ఉంది. అందుకని వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒకసారి చేసి రెండోసారి వద్దని చెప్పాను. జాతీయ రాజకీయాలకు వెళ్ళాను. ఇప్పుడు గుజరాత్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను, అబ్జర్వర్గా పనిచేశాను. కాబట్టి నాకు స్టేట్లో వచ్చే పదవులు అనేది నేను తీసుకునే పని లేదు. నేషనల్ పాలిటిక్స్లో ఉన్నాను. రేపు పొద్దున పార్టీ ఏం ఆదేశిస్తుంది, పార్టీ నాయకులు నా గురించి నాకు ఏ బాధ్యత ఇవ్వాలని అనుకుంటారు అనేది దాన్ని బట్టి ఉంటుంది నా ఫ్యూచర్ అనేది, పొలిటికల్ ఫ్యూచర్ అనేది. రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప నాయకుడు, ఎంత విజనరీ లీడర్ అనేది ఈరోజు భారతదేశానికి అర్థమైంది. వీళ్ళు ఏదైతే ప్రాపగండా చేశారో రాహుల్ గాంధీ గారి మీద, నెగిటివ్ ప్రాపగండా, పప్పు అని చేశారు. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఏ పప్పు అనే వ్యక్తి పాదయాత్ర చేయడం కాదు, కళలో కూడా చేయలేడు. 4,000 కిలోమీటర్లు చేసి ఆయన ఏంటి అనేది ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ప్రజల నాడిని కనుక్కున్నాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు. డెఫినెట్లీ 29న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో నాకు గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు నా పాత్ర ఏంటి అనేది కూడా పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే, రైట్ సార్. అంటే మీరు ప్రధానమంత్రి గురించి మాట్లాడారు కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. జరిగిన ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు దక్కించుకుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో? మిగతా 8 సీట్లు ఎందుకు దక్కించుకోలేకపోయింది? అంటే గత పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము గెలిచింది 3 నుంచి 8కి వచ్చాం. ఆ రకంగా చూడండి, 3 నుంచి 8 కంటే ఆల్మోస్ట్ ఆల్ మాకు 160 టైమ్స్ పెరిగాం మేము అసలు 10 పైన 12 నుంచి 14 సీట్లు గెలుస్తామని అనుకున్నాం. అవును. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ టోటల్గా వాళ్ళ పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా కావచ్చు, టోటల్గా వాళ్ళు వాళ్ళ ఓటుని మొత్తానికి బీజేపీకి ఇప్పించేశారు. ఓకే. వాళ్ళకి ఒక్క సీటు రావట్లేదని అర్థమైపోయి కాంగ్రెస్కే 13-14 వస్తే ఆ బీజేపీ బీఆర్ఎస్ అనేది రెండు మా రాహుల్ గాంధీ గారు అంటారు. అంటే ఒక్కటి చెప్పండి సార్, చేవెళ్ళ సీటు గెలిచే సీటు ఎందుకు ఓడిపోయింది? నాట్ ఓన్లీ చేవెళ్ళ సీటు, మెదక్ సీటు కావచ్చు, మెదక్ సీటు బీఆర్ఎస్ గెలవచ్చు, మల్కాజ్గిరి సీటు కూడా గెలవాలి. అసలు బీఆర్ఎస్
మెదక్ సీట్ అనేది మిగతా అన్ని సీట్ల కంటే కూడా మెదక్ అనేది బీఆర్ఎస్కి కంచుకోట. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, ఇందిరాగాంధీ గారు నిలబడ్డ నియోజకవర్గం. 2009 సంగతి మీకు చెప్తాను. 2009లో 7 అసెంబ్లీలో 6 అసెంబ్లీలో మేము 84,000 ఓట్లు మెజారిటీ ఇచ్చాం మాకు అభ్యర్థికి. విజయశాంతి గారు ఆ రోజు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. 6 అసెంబ్లీలో ఆమెకి మరి 84,000 మైనస్. ఒక్క సిద్దిపేటలో ఆమెకి 90,000 లీడ్ ఇచ్చాడు హరీష్ రావు. అంటే 6 అసెంబ్లీ యొక్క మెజారిటీని కవర్ చేసి విజయశాంతి 6,000తో గెలిచింది ఆ రోజు. అంటే అంత పట్టున్న నియోజకవర్గం వాళ్ళకి. అటువంటిది అక్కడ కూడా 2,000 మెజారిటీ తీసుకొచ్చాడు హరీష్ రావు. 1,10,000 మెజారిటీ వస్తుంది అతనికి. 90,000 ఇచ్చాడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా. రాజశేఖర్ గారు అంత బలంగా ఉన్నప్పుడు కూడా సిద్దిపేటలో మేమేం చేయలేకపోయాం. అటువంటిది 2,000 మెజారిటీ రావడం ఏంటండి? వాళ్ళందరూ కలిసి టోటల్గా బీఆర్ఎస్ ఓట్లు మహబూబ్ నగర్ కావచ్చు, అన్ని చోట్ల ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో, మహబూబ్ నగర్తో 4,000తో ఓడిపోయాం మేము, మెదక్ 40,000తో ఓడిపోయాం. ఓడిపోయిన చోట మొత్తం వాళ్ళు బీఆర్ఎస్ ఓటు ఎడ్వాన్స్గా. నిజామాబాద్లో కూడా నారాయణలో ఓడిపోయాం. మిగతా దాంట్లో 1,00,000 దాటిపోయినాయి అనుకోండి. ఈ 3-4 నియోజకవర్గాలతో గ్లేరింగ్గా కనిపిస్తానంటే బీఆర్ఎస్ వల్ల బీజేపీ గెలిచింది. వాళ్ళిద్దరు ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు చెప్తుంటారు, బీఆర్ఎస్ అంటే భారతీయ రిజర్వ్ సమితి, అంటే భారతీయ జనతా పార్టీ యొక్క జేబు సంస్థ ఇది అనేది చెప్తున్నాం. అది నిదర్శనం అయిపోయింది. రైట్. కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో మళ్ళీ అసంతృప్తులు ఎక్కువగా ఉన్నాయి అనే మాట బాగా వినిపిస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు అనేది అంటే పార్టీ ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి సహజం. అది ఇప్పుడు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఎవల్యూషన్. 137 సంవత్సరాల పురాతనమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే చిరంజీవి. దానికి చావు అనేది లేదు. 137 ఇయర్స్ అయింది కాంగ్రెస్ పార్టీ పుట్టి. ఒడిదుడుకులు అనేది సహజం. చూస్తుంది, లెగుస్తుంది, పడుతుంది, లెగుస్తుంది. మా పార్టీ పుట్టిన తర్వాత ప్రపంచంలో ఎన్నో వందల పార్టీలు ఆవిర్భవించడం, కనుమరుగవడం జరిగిపోయినాయి. అటువంటి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు కానీ ఉంటాయి, సహజంగానే ఉంటాయి. బయట నుంచి ఒకళ్ళు వస్తున్నారు, అతని వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి కొందరు ఎమ్మెల్యేలు అవసరం ఉన్నారు, తీసుకుంటున్నారు. వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటాం. బలవంతంగా ఏమీ రావట్లేదు మేము. దానివల్ల వారు రావటం వల్ల అవకాశాలు కోల్పోతామేమని కొందరు భయపడతా ఉండొచ్చు. వాళ్ళకి న్యాయం చేస్తాం, వాళ్ళకి చేయాల్సింది వాళ్ళకి చేసేస్తాం. తర్వాత ఎన్నికల టైంలో ఎలక్షన్స్ క్యాంపెయిన్స్లో రేవంత్ రెడ్డి గారు ఒక వర్డ్ బాగా యూజ్ చేశారు. పార్టీ మారేటోళ్ళని, పార్టీ ఫిరాయింపులు చేసేటోళ్ళని రాళ్లతో కొట్టి చెప్పండి, నడి రోడ్ మీద ఉరి తీయండి అని అన్నారు. ఇప్పుడు ఆయన్ని ఇంటికి వెళ్ళి మరి కండువా కప్పుకొని మరీ పార్టీలోకి తీసుకుంటున్నారు. దాన్ని ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే ఆ రోజు ఎలక్షన్స్లో అనాల్సిన ఆ టైంలో ఉన్న సందర్భంలో అప్పుడు అన్నారు, ప్రజలు మాకు పట్టం కట్టారు, 64 మాకు, మా యొక్క మిత్రపక్షం కలిపి 60 సీట్లు ఇచ్చారు. అంటే 5 ఏళ్ళు పరిపాలించమని ప్రజలు మాకు ఓటేశారు. అవును, అవును. కానీ ఈ యొక్క కేసీఆర్ నెల రోజుల్లో పడిపోద్ది, 100 రోజుల్లో పడిపోద్ది, ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, చూస్తాము, చేస్తామంటే, అంటే వాళ్ళే మాకు ఈ యొక్క ఫిరాయింపులు ప్రోత్సహించడానికి, వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకోవడానికి మాకు అవకాశం కల్పించి మమ్మల్ని తీసుకోండి అని చెప్పడానికి కారణం కేసీఆరే. ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్తే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలుస్తామంటే మేము చూస్తూ ప్రభుత్వం కూలిపోవడానికి చూస్తూ కూర్చోవాలా? పాలన చేయాలి కానీ పార్టీ ఫిరాయింపులు పాలన చేయాలంటే పాలన చేసే అవకాశం ఇవ్వకుండా పడేస్తానన్నప్పుడు మా ప్రభుత్వం నిలబెట్టుకుంటేనే కదా పాలన చేసేది మేము. ఓకే. ప్రభుత్వం లేనప్పుడు పాలన ఎన్నికలు చేస్తాం. ఎమ్మెల్యేలు తీసుకొస్తేనే ప్రభుత్వం నిలబడుతుందా? పాలన చేస్తే ఎట్లా నిలబడుతుంది? 65 ఉంది మాకు, 64+1 65 ఉంది. బై ఎలక్షన్ లో గెలిచాం, 66 అయింది. అవును. మా దగ్గర నుంచి ఒక 20 మందిని 30 మందిని గుంజేస్తాం అంటున్నా. 20 మంది కాదు, 8 మంది పోయినా కానీ ప్రభుత్వం మైనార్టీలు పడిపోతుంది కదా. పాలన ఎన్నికలు చేస్తాం మేము. ప్రభుత్వాన్ని పాలన 5 ఏళ్ళు చేయాలి కాబట్టి వీళ్ళే గనక ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మా యొక్క ఎమ్మెల్యేలకి ప్రలోభాలు పెట్టి కొందరు ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగి, అదిగో పలానా నాయకుడు వస్తున్నాడు, 10 మంది ఎమ్మెల్యేలు అతను వెంబడి వస్తున్నారని చెప్పేసి ఇటువంటి మాటలు మాట్లాడకపోయి ఉంటే, అటువంటి చర్యలు చేసుకోకుంటే మేము తీసుకునే ఒక్క ఎమ్మెల్యే కూడా తీసుకునే వాళ్ళం కాదు. మేము తీసుకోవడానికి కారణం వాళ్ళు చేసిన చర్యకి ప్రతిచర్య ఉంటుంది కాబట్టి అది చేశాం. ఇప్పుడు 5 ఏళ్ళు సుస్థిరంగా ఉంటుంది. ఇప్పుడు పడేయమనండి చూద్దాం. వాళ్ళ పార్టీ ఉనికి కోల్పోతా ఉంది. ఇప్పుడు పడేయమనండి, ఇప్పుడు తీసుకోమనండి. మన దగ్గర 10 మందిని తీసుకుంటారు, 20 మంది తీసుకుంటారు. వాళ్ళ దగ్గరే పార్టీ కనుమరుగైపోతున్నప్పుడు ఇప్పుడు ఆ మాట మాట్లాడలేదు కదా. అప్పుడు ఎందుకు మాట్లాడాడు మీరు చూడండి. 100 రోజులు పడేస్తామన్నాడు, 3 రోజులు ముచ్చట, 3 నెలల ముచ్చట అన్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాం.